కృష్ణా జిల్లా పెనమలూరులో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రికల్ సైకిల్ను పంపిణీ చేశారు. 40,000 రూపాయలు ఖరీదు చేసే ఈ ఎలక్ట్రికల్ సైకిల్ను 24,000 రూపాయలకే సబ్సిడీ విధానంలో ప్రభుత్వం మహిళలకు అందిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. డ్వాక్రా మహిళలకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఓకేనా సార్ ఒకసారి సార్ ఓకే బాబు ఎవరైనా పడితే మేము వైద్యం చేయించాం ముందే ఓకేనా ఓకేనా సార్ దాదా ఓకేనా రండి స్టార్ట్ అవ్వండి. తప్పుకోవాలి పక్క ఉండాలి మీరు రండమ్మా రండి. అందరూ అలవాటు పడతాం కొద్దిగా టైం పడుతుంది. ఈ క్యాంపస్ ఉందా? ఇది ఇక్కడ వాటర్ యూజ్ ఉంటుందమ్మా లోపల. దీనికి కూడా పైప్ ఉంటుందా? ప్రభుత్వం ద్వారా డ్వాక్రా మహిళలకి బ్యాటరీ సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది. 40,000 రూపాయల ఖరీదు గల సైకిళ్ళు 24,000 రూపాయలకి నెల 1,000 రూపాయలు వాళ్ళు చెల్లించుకుంటే ఈ యొక్క బ్యాటరీ సైకిళ్ళు ప్లస్ మాన్యువల్గా కూడా తొక్కునే విధంగా అటు ఆరోగ్యం ఇటు ఎన్విరాన్మెంటు తొక్కలేని వాళ్ళకి బ్యాటరీ సపోర్ట్ కూడా ఈ విధంగా ఉపయోగపడే సైకిల్ని వాళ్ళు రోజువారీ కార్యక్రమాలు మీటింగ్లకి రావడానికి కానీ లేకపోతే వాళ్ళ ఉపయోగార్థం కానీ ఏ విధంగా అయినా వీటిని ఉపయోగించుకోవడానికి వీటిని రోజున దాదాపు 20 సైకిళ్ళ 40 సైకిళ్ళు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు వచ్చినా సరే ఎంతమంది వచ్చినా సరే ఇది కుప్పంలో మొదట పైలట్ ప్రాజెక్టుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కృష్ణా జిల్లాలో కూడా చేపట్టడం జరిగింది. డ్వాక్రా మహిళలు ఎంతమంది వచ్చినా సరే ఒకవేళ నెల కాకుండా 24,000 చెల్లించినట్లయితే మేము వెంటనే అంటే స్వయంగా నేనే ఎవరు వచ్చి 24,000 చెల్లించినా ఆ రోజే సైకిల్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వీటిని చక్కగా ఉపయోగించుకోమని వారిని కోరుతున్నాం.